హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను చెప్పాను కదా శ్రీశైలంలో చిన్న అడ్వెంచర్ చేశాము అని. సో శ్రీశైలం ఘాట్ దిగుతున్నప్పుడు ఇది ఒక ఆఫ్ రోడ్ అనమాట. అలా వెళ్తూనే ఉన్నాము. ఒక్క పురుగు కనిపిస్తే ఒట్టండి బాబు, అసలు ఎవ్వరూ కనిపించరే మాకైతే. కానీ మనమే ఇలాంటి అడ్వెంచరస్ రూట్ తీసుకుని అలా రీచ్ అయిన తర్వాత ఒక ఆయన అయితే కనిపించి మమ్మల్ని అటు సైడ్కి తీసుకువెళ్తున్నారు. ఎక్కడైతే 40 ఫ్యామిలీస్ ఎప్పటి నుంచో విశాఖపట్నం నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ వీళ్ళకి ఒకటే వృత్తి, ఫిషెస్ని పట్టుకొని అమ్మడం అన్నమాట. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఇక్కడ బేసికలీ వీళ్ళు టెంప్ట్ అయ్యారు, ఫిషెస్ అమ్ముతున్నారు అంటే. సో ఇక్కడికి వచ్చి వీళ్ళు ఫిషెస్ని తీసుకుని ఒక బోట్ రైడ్కి వెళ్ళి వద్దామని యాక్చువల్ ప్లాన్ అనమాట. కానీ టైం మొత్తం ఫిష్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కట్ చేసి ఇచ్చేసరికి టైం అయిపోయింది. మార్నింగ్ ఇలా నడుచుకుంటూ వెళ్ళి వీళ్ళు చూసారా ఎంత హ్యాపీగా ఆల్రెడీ కట్ల పొయ్యి మీద అన్నం వండుకొని కూర వండుకోవటం కూడా స్టార్ట్ చేసేసారు. సో మమ్మల్ని అలా చూస్తున్నారనమాట, ఏంటి వీళ్ళు ఇలా వింతగా దారి తప్పు వచ్చారు ఇటు సైడ్ అన్నట్టు. సో ఇది వీళ్ళు తీసుకున్న ఫిష్. ఇట్ ఈస్ 12 kgs. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. అవునా, ఇది బాయ్ అనుకుంటున్నారా గర్ల్ అనుకుంటున్నారా? ఇది అని అడిగావు కదా, గర్ల్ అయ్యి ఉంటుంది. పేపర్స్ ఏంటి అట్లా పడేశారు? తప్పు తొక్కకూడదు పేపర్. రానని చెప్పు. That's a small adventure. Hope you guys liked it. Like, share and subscribe.